బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ప్రోత్సాహంతోనే సినిమా పైరసీ వ్యవహారం నడుస్తుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. 4 నెలలు కష్టపడి దర్యాప్తు చేసి తొలిసారి పైరసీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశామన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు 44 మంది అనుమానితులను విచారించారు. అందులో జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నిందితుడని తేల్చి అతని అదుపులోకి తీసుకున్నారు. సర్వర్స్ హ్యాకింగ్ తో పాటు క్యామ్ కార్డర్ రికార్డింగ్లతో సినిమాలను పైరసీ చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు కూడా పైరసీ జరగకుండా నిఘా ఉంచాలని సూచించారు. మూవీ పైరసీ గురించి ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం చర్చ జరుగుతూ ఉందో అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. థియేటర్స్ లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలన్నదే తమ లక్ష్యమని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాను పైరసీ చేసే ముఠాను హైదరాబాద్ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని హర్షించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసే హైదరాబాద్ సైబర్ సెల్ పోలీసులు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఇకపై సినిమా పరిశ్రమ నుండి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయరని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీస్ పోలీస్ వారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇది పైరసీ అనేది ఎన్నో రకాలుగా వస్తూనే ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని 4 months నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 month బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజు మాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుంది అనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మావంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చేయాలనుకున్న ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు. 21 years ఏదో టైంపాస్ కానీ స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మన సొసైటీకి డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3,000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది. దాంట్లో మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 rupees ప్రతి 100 rupeesకి 18 rupees రెవెన్యూ ఉంది. 3,000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈరోజు రాసి వదిలేయకండి. జనరల్గా మనం ఏం చేస్తాం ఈరోజు న్యూస్ ఈరోజే మనకు హాట్ ఈరోజు అలాగే ఉంది సొసైటీ. ఇలాంటిది ఇళ్ళకిల్ది మీరు ఎప్పుడు వీక్లీ ఒక్కసారి మీరు ఎక్కడో రిమైండ్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ వంతు సహాయం కూడా కావాలి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.